నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఈరోజు అర్ధరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ అయితే సమ్మెను అయితే ప్రారంభించింది. గత కొన్ని రోజులుగా ఏదైతే తమ ఆర్టీసీలో తమ యొక్క ఎంప్లాయీస్కి ఏవైతే సమస్యలు ఉన్నాయో, ముఖ్యంగా 32 సమస్యలను, న్యాయపరమైన సమస్యలను పరిష్కరించి వెంటనే వాటిని పరిష్కరించాలని కోరుతూ కూడా గత కొన్ని రోజులుగానైతే టీఎస్ఆర్టీసీకి సంబంధించిన యూనియన్ నాయకులు ఆ సంస్థకు అలాగే ప్రభుత్వానికి కూడా విన్నపం చేస్తూ విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. ఇక వాటి సమస్యలు ఇంకా పరిష్కరించకపోవడంతో ఈరోజు అర్ధరాత్రి అయితే ఈ నెల 22న మేము సమ్మెకు దిగుతామంటూ ముందస్తుగానే నోటీస్ ఇచ్చినా కూడా ఇప్పటికి కూడా ఎటువంటి పరిష్కారం కానీ ఎటువంటి యూనియన్ సంబంధించినటువంటి నాయకులతో ఎటువంటి సంప్రదింపులు కూడా జరపకపోవడంతో ఈరోజు అర్ధరాత్రి నుంచి, అంటే 22 అర్ధరాత్రి నుంచి వాళ్ళైతే సమ్మెను అయితే ప్రారంభించినట్టుగా తెలిసింది. ఇంతకీ ఆర్టీసీ కార్మికులకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వారి ఈ యొక్క సమ్మె చేయడానికి గల ప్రధాన కారణాలు ఏంటనేది అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి మనతో పాటు కొంతమంది మహిళా ఆర్టీసీ ఉద్యోగులు అయితే ఉన్నారు. వారిని అడిగి వారి ప్రధాన సమస్యలు ఏంటి, వాటిని ప్రభుత్వం ఏ రకంగా పరిష్కరించాలని అయితే తెలుసుకుంటాం. అమ్మ నమస్తే. నమస్తే సార్. మీ పేరు? సునీత. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆర్టీసీలో పనిచేస్తున్నారు? 25 years అయిపోయిందండి. అయితే 25 సంవత్సరాల నుంచి మీరు పనిచేస్తున్నారు. అసలు ఆర్టీసీలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, మీకు ఎటువంటి పరిష్కారాలు కావాలని మీరు ఈ సమ్మె చేస్తున్నారు? ఆర్టీసీలో సమస్యల గురించి కాదండి, ఇప్పుడైతే మెయిన్గా జీతభత్యాల గురించి రేవంత్ రెడ్డి గారి అధికారంలో రాకముందు మేనిఫెస్టోలో పెట్టింది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అని మేనిఫెస్టోలో పెట్టిన దాని గురించి ఇప్పుడు స్ట్రైక్ మొదలైంది. ఇక మా సమస్యల గురించి అంటే ఇక అసలు చాలా ఉన్నాయి. సమస్యలను తర్వాత సాల్వ్ చేసుకుందాం, కానీ ఫస్ట్ గవర్నమెంట్లో విలీనం చేయాలి ఆర్టీసీని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముందు చెప్పినట్టు విలీనం చేయాలి. అధికారంలో రాకముందుకు ఒక మాట చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల నుండి దీన్ని ఇట్లనే కొనసాగిస్తే ఉంటే ఎట్లా? మాకు కూడా పిల్లలు ఉంటారు, కుటుంబం ఉంటుంది, మాకు జీతభత్యాలు కూడా సరిపోవాలి కదా. వచ్చి చాలని జీతభత్యాలు ఎవరైనా చూస్తేనేమో ఆర్టీసీ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ వేరే పబ్లిక్ అనుకుంటారు. కానీ మాకు గవర్నమెంట్ నుండి వచ్చే ఏ స్కీము రాదు ఆర్టీసీ వాళ్ళకు. మళ్ళీ ఒకటి గవర్నమెంట్ జీతాలు సరిపోయే జీతాలు లేదు. గవర్నమెంట్ నుండి వాళ్ళకు గవర్నమెంట్ శాలరీకి మాకు 28% పిఆర్సీ తక్కువ ఉంది. దాన్ని లేవల్ చేస్తా అని అన్నారు రేవంత్ రెడ్డి సార్ గారు. అది కంపల్సరీ చేయాలి, అదే మెయిన్ డిమాండ్ సార్. అయితే ఒకవేళ ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే మీకు ఎటువంటి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది? గవర్నమెంట్ నుండి వచ్చేటి అన్ని బెనిఫిట్స్ మాకు అందుతాయని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా. అట్లనే కమిటీలు ఎందుకు సార్ వాళ్ళ ఏపీ నుండి తెప్పించుకొని కేసీఆర్ గారు ఏం చేశారో ఫస్ట్ ఏమో చేయనని చెప్పి తర్వాత దిగిపోయే ముందు చేశారు కదా. 90% ప్రాసెస్ కంప్లీట్ అయింది. 10% అపాయింట్మెంట్ డే ప్రకటిస్తే మేము డ్యూటీలకు ఎక్కుతాం. ఈ రోజు నుండి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఈ రోజు నుండి మిమ్మల్ని గుర్తిస్తున్నామని చెప్పమనండి. మేము స్ట్రైక్ చేయకుండా ఇప్పుడే విరమించి డ్యూటీలో జాయిన్ అవుతాము. ఇంకా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటా కమిటీలు వేసినామని 8 నెలల ముందే స్ట్రైక్ నోటీస్ ఇచ్చినాము. మేము ఇప్పుడే కొత్తగా వచ్చినాం, మాకు అన్ని లెక్కలు తెలివయి ఏం తెలివయి, కొంచెం ఆగండి అంటే 8 నెలలు ఆగాము. మళ్ళీ ఇప్పుడు స్ట్రైక్ నోటీస్ ఇచ్చి 42 days అవుతుంది. అప్పటి నుండి ఒక్కరోజు కూడా లేబర్ కమిషనర్ 3 సార్లు చర్చలు పిలిస్తే ఆర్టీసీ యాజమాన్యం ఒక్కరోజు కూడా చర్చలకు అటెండ్ కాకుండా గవర్నమెంట్ చర్చలకు అటెండ్ కాకుండా జేఏసీ నాయకులు పోతున్నారు, వస్తున్నారు, కూర్చుంటున్నారు, వస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ వచ్చిన తర్వాత రండి చర్చలకు ఒక కమిటీ వేసాము వాళ్ళతో మాట్లాడండి అంటే కమిటీలు ఎందుకు సార్? మహాలక్ష్మి పథకం పెట్టినప్పుడు కమిటీలు వేసారా? మీరు నైట్ వచ్చిర్రు, సైన్ పెట్టారు, మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్నాం రేపటి నుండి అనగానే మేమేమైనా ట్రైనింగ్ తీసుకున్నామా? ఎంతమంది ఎక్కితే 60 మంది ఎక్కే బస్సులో 200 మంది ఎక్కినా కూడా మేము కష్టం చేస్తలేమా? మాకు జీతాలు అడగొద్దా? ఆ గవర్నమెంట్ రాకముందుకేమో మీరు కష్టపడుతున్నారు, మీకు జీతాలు ఇవ్వాలన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న తర్వాత మమ్మల్ని పట్టించుకోకుండా ఎట్లా? రేవంత్ రెడ్డి సార్ గారు కొంచెం చూడండి, ఆర్టీసీ వాళ్ళని కూడా కొంచెం కనికరించండి. అందరిలో మేము కూడా ఉన్నాం, మేము మీకు ఓట్లేస్తేనే కదా మీరు వచ్చింది. ఇప్పుడు ఎందుకు మమ్మల్ని మా దిక్కు ఎందుకు చూస్తలేరు మీరు? మా సైడ్ కూడా కొంచెం చూడండి సార్. అయితే మీరు ముఖ్యంగా 32 డిమాండ్లు అయితే చేశారు కదా, అందులో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి? ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి, జేఏసీ యూనియన్ను పునరుద్ధరించాలి. మళ్ళీ రిటైర్మెంట్ వాళ్ళకి 3 సంవత్సరాలు అయిన వాళ్ళకి 1 రూపాయి కూడా వస్తలేదు. ఇప్పుడు జీతాలే తక్కువ,
తక్కువ, పెన్షన్ రాదు, చేసిన పైసలు మాకి ఇస్తలేరు. మళ్ళీ ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు కొని ప్రైవేట్ వాళ్ళను ఆర్టీసీలో నింపుతున్నది. ఆ ప్రైవేట్ బస్సులో గవర్నమెంట్ కొని ఆర్టీసీకి ఇస్తే మేము ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్ కాదా? ప్రైవేట్ వాళ్ళు నడిపిస్తే ఇప్పుడు ఈ రోజు మేము స్ట్రైక్లోకి పోతే ఎన్ని యాక్సిడెంట్లు అయినాయో మీరు చూపిస్తున్నారు. చూడండి సార్, మేము మంచిగా ప్రజారాజ రవాణా సంస్థలో మాది 0.01% యాక్సిడెంట్ ఉన్నాయి. మా డ్రైవర్లు శిక్షణ తీసుకొని చేస్తారు. మేము మీ మహాలక్ష్మి పథకాన్ని చక్కగా అమలు చేస్తున్నాము. దేని గురించి చిన్న గొడవలు కూడా లేకుండా మేము చేస్తున్నాము. మేము కష్టం చేస్తున్నాం. కష్టం చేసిన వాళ్ళకి జీతాలు ఇవ్వండి సార్. ఎందుకు మీరు ఇట్లా మమ్మల్ని ఇది చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు స్ట్రైక్లకు ఇది చేసారు? మా జేసీ నాయకులతో చర్చలు జరపండి. మీరు అన్నది మీరు ఒప్పుకోండి, మేము చేస్తామని చెప్పండి. మేము స్ట్రైక్ విరమించి ప్రయాణికులను కూడా ఇబ్బంది కలగకుండా ఎందుకు చేస్తున్నారు? గవర్నమెంట్ ఎందుకు మాతో స్ట్రైక్ చేపిస్తుందో మీరు చెప్పగలరు. నిన్న ప్రభుత్వం కూడా ఈ యొక్క ఆర్టీసీ సమ్మెకు సంబంధించి సానుకూలంగా స్పందిస్తున్నాము అని చెప్పి టీఎస్ఆర్టీసీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఆయన చైర్మన్గా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి యూనియన్ నాయకులను కూడా సంప్రదింపులకు పిలిచారని అయితే తెలిసింది. ఒకవేళ ఈ సంప్రదింపులు కనుక సక్సెస్ అయితే మీరు సమ్మె వెంటనే విరమిస్తారా? లేదు ఒకవేళ సంప్రదింపులు సఫలం కాకపోతే తర్వాత మీ యొక్క భవిష్యత్ ప్రణాళిక ఏంటి? జేసీ నాయకులను చర్చలకు పిలిచారు. చర్చలు అంటే ఇప్పుడు మీ డిమాండ్ లేని ఎంతవరకు మాతోటి అవుతుంది అని చెప్పాలి. మరి ఇప్పుడు వేసిన కమిటీలో మీరు చెప్పండి, మేము గవర్నమెంట్కి ఇస్తాము 4 వారాలలో. ఇంతకుముందే పొన్నం ప్రభాకర్ సార్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పారు, మేము కొత్తగా వచ్చినాము, కొన్ని రోజులు ఆగండి అంటే మేము 8 నెలలు ఆగాం. ఇప్పుడు మళ్ళీ ఒక 4 వారాలు ఆగండి అంటే సరే ఇప్పుడు 4 వారాలు ఆగుతాం. తర్వాత కూడా అట్లనే చేయరని నమ్మకం ఏముంది? అధికారంలో రాకముందుకు చెప్పిన మాటనే కదా, మేనిఫెస్టోలో పెట్టిన మాటనే ప్రభుత్వంలో విలీనం చేయండి. 90% ప్రాసెస్ అయిపోయిన తర్వాత, రాజముద్ర పడిన తర్వాత అపాయింట్మెంట్ డే ప్రకటించడానికి ఎందుకు కమిటీలు? మహాలక్ష్మి పథకం వచ్చినప్పుడు ఏమైనా కమిటీలు పెట్టిరా? ఏమైనా చేసిరా? మేము చేస్తలేమా? మాకు చదివింది 10th క్లాస్ అయినా కూడా ఎంతమంది ఎక్కితే బస్సులో అంతమందిని తీసుకుపోతలేమా? ఓపికతోటి ఎంతవరకు ఓపిక ఉంటుంది అంతవరకు చేస్తున్నాం కదా, మాకు సాధ్యమైనంత వరకు. మేమేమన్నా వద్దని అంటున్నామా? మహాలక్ష్మి పథకం మేము తీసుకుపోమంటున్నామా? ఎంత కష్టమైనా చేస్తున్నాం కదా. మాకు కష్టం చేసినందుకు జీతం అడుగుతున్నాము. 2 PRCలు రావాలి. 2 PRCలు 10 ఏళ్ళ నుండి ఉన్న రేటే ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయా? ఒక 2.1 DA ఇచ్చి మేము ఇచ్చినాం 2.1 DA వస్తే నాకు 500 కూడా పెరగదు సార్. 25 సంవత్సరాల నుండి 500కు ఇప్పుడు ఏమన్నా వస్తున్నదా? 10 ఏళ్ళ నుండి ఉన్న జీతాలు ఇప్పుడు తీసుకొని మేము ఎన్ని రోజులు పిల్లలతోటి ఇది చేస్తాము చెప్పండి మీరే. అయితే ముఖ్యంగా టీఎస్ఆర్టీసీకి వచ్చేసరికి జీతాలు అనేవి పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా గవర్నమెంట్ అధికారులతో పోల్చుకుంటే మీకు మాత్రం జీతాలు అనేవి వాళ్ళలాగా పెరగదు. సో ఇప్పుడు జీతాల సమస్యల గురించి మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు మీరు చెప్పింది తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్లో విలీనం చేస్తాము. మా కేసీఆర్ సార్ ఏమన్నారు, మనమే కదా తెలంగాణ వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ ఉంటుంది, మాకు సపోర్ట్ చేయండి అంటే మేము ఆర్టీసీలను బంద్ చేస్తేనే సకల జనుల సమ్మె. ముందుగా ఆర్టీసీ బస్సు రోడ్డు మీదకి ఎక్కకుండానే ఎవరైనా బస్సులు బంద్ ఉన్నాయా, వాళ్ళ స్ట్రైక్ అంటే బస్సులు బంద్ ఉన్నాయా అని ప్రయాణికులు అడుగుతారు. కానీ షాపులు బంద్ ఉన్నాయా, డ్యూటీలు బంద్ ఉన్నాయా అని అడగరు. ఫస్ట్ బస్సులు బంద్ ఉంటే బస్సులు మొత్తం బంద్ అని తెలుస్తుంది జనాలకు. అలా మేము అప్పుడు 55 రోజులు స్ట్రైక్ చేశాము. సకల జనాల సమ్మెలో పాల్గొన్నాము. ముందట టెంట్ వేసుకొని ఇక్కడ నిరాహార దీక్ష అన్నిట్లో సపోర్ట్ చేశాము. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సార్ మాకు అట్లా అప్పుడు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు గెలిపియండి, నాకు ఓటేయండి, నేను చేస్తా అన్నాడు. అదే కదా మేము డిమాండ్ అడిగేది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక మాటలో మాట్లాడితే ఎట్లా? మేము కూడా మనుషులమే కదా, మమ్మల్ని కూడా చూడండి సార్ మీరు. అయితే మేడం ఇక టీఎస్ఆర్టీసీకి వచ్చేసరికి ముఖ్యంగా సేఫ్టీ. ఎందుకంటే మనం ఎక్కువ ఈ మహిళా శక్తి వచ్చిన తర్వాత అయితే చాలా వరకు ఇటు డ్రైవర్ల మీద కావచ్చు, కండక్టర్ల మీద కూడా దాడులు అయితే జరుగుతున్నాయి. మీ యొక్క సేఫ్టీ కోసం, మీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క సేఫ్టీ కోసం మీరు ప్రభుత్వాన్ని ఏ రకమైన రక్షణ కల్పించాలని కోరుతున్నారు? ప్రస్తుతం ఎట్లా ఉంది మీ పరిస్థితి? ఇప్పుడు సేఫ్టీ అంటే చిన్న గొడవలు అవుతున్నాయి. మా సజ్జనార్ సార్ ఉన్నప్పుడు, నాగిరెడ్డి సార్ ఉన్నప్పుడు కూడా మా మీద దాడులు జరిగితే మాత్రం వాళ్ళు మాకు ఫుల్ సపోర్ట్ ఉంది. వాళ్ళ మీద కేసులు బుక్ చేసి వాళ్ళను లోపల జైల్లో పెట్టి రాకుండా లోపల వేస్తున్నారు.
దాయిగా రోడ్డు మీద నడుస్తున్నాం కాబట్టి దాడులు కొంచెం చిన్న చిన్న ఘటనలు జరుగుతాయి. దాని గురించి మేము ఏమీ అడగట్లేదు. మేము చూసుకుంటాం, మా సార్ వాళ్ళు ఉన్నారు, మాకు సపోర్ట్ ఉంది, యజమాన సపోర్ట్ ఉంది, అన్నిటికీ సపోర్ట్ ఉంది, మేము చూసుకుంటాం సార్ దాని గురించి. రైట్, ఇక ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం ఏదైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వారికి ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వారితో సమానంగా వేతనం కల్పిస్తాం, వారికి ఉండేటువంటి హక్కులు కల్పిస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వంలో విలీనం చేయకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని, పేరుకే గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఉన్నాం కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేటువంటి ఎటువంటి వేతనాలు కానీ పిఆర్లు కానీ ఏవి కూడా రావట్లేదు, ఇప్పటికైనా మా సమస్యలను పరిష్కరించి మాకు తగిన వేతనాలు కల్పించి తగిన ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా ఈ యొక్క సమస్యను చేస్తున్నట్టు అయితే మనకు తెలుస్తుంది. కెమెరామెన్ విజయ్తో సంపత్ కుమార్, హైదరాబాద్.